మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం దక్షిణామూర్తయే నమః. గురుగారు, విశేషంగా ఈ మార్చి మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? మొత్తం మీద చూసుకుంటే ఈ మాసంలో ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? మా కన్యారాశిలో మనకి ఉత్తర ఫల్గుని నక్షత్రము, అట్లాగే హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రము, ఈ 3 నక్షత్రాల సముదాయం కన్యారాశి. కన్యారాశి వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కనుక మనం గ్రహస్థితిగతులను కనుక గమనించినట్లయితే 10వ స్థానంలో చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురు మహానుభావుడు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆయన సప్తమంలో ఉన్నటువంటి వేధాశని, కంటకశని అని కూడా అంటారు. అంటే కన్యారాశి వారికి డైరెక్ట్గా 180 డిగ్రీల్లో శని భగవానుడు చూడటం. ఇక విశేషం ఏంటంటే 12వ స్థానంలో కేతువు. ఈ 3 స్థానాల్లో ఉన్నటువంటి ఈ 3 గ్రహాలు కూడా వీరికి కోరినటువంటి కోరికలు కానీ, లేకపోతే అనుకున్నటువంటి విషయాలు సమయానికి ఎంత ప్రణాళిక కష్టపడి చేసినా, వారికి ఉన్నటువంటి శక్తులను ఉపయోగించి ప్రేరణతో చేసినా కూడా అవన్నీ కూడా సత్ఫలితాలని ఇచ్చేటటువంటి పరిస్థితి లేక, మానసికంగా ఏదో కోల్పోయినటువంటి వారికి మళ్ళీ ఉండటం, వాళ్ళందరూ కూడా అసలు ఏదో అనుకుంటే ఏది జరగట్లేదు, అసలు ఏది అనుకున్నా ఏది జరగట్లేదు అనేటువంటి ఒక భావనలో ఉండి అతలాకుతలం అవుతున్నటువంటి వారు ఈ కన్యారాశి వాళ్ళు. ముఖ్యంగా ఈ 3 గ్రహాలు పిచ్చి పిచ్చి ఆలోచనలు, నిద్దట్లో ఏదో పీడకలలు కేతు వలన. సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు అనుకున్న పనులన్నీ కూడా స్టాప్ చేయటం, ముందుకు తీసుకువెళ్ళనికపోవటం. అది దూర ప్రయాణాలకని చెప్పి, ఏదో పొట్టకోడి కోసం అని చెప్పి దూర ప్రాంతాలకు వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి అనేటటువంటి పరిస్థితులను కూడా శని భగవానుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. వేధాశని అంటారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే 6వ స్థానంలో కన్యారాశి వారికి రాహుగ్రహము, సూర్యగ్రహము, కుజగ్రహము, బుధగ్రహము, ఈ 4 గ్రహాలు కూడా 6వ స్థానంలో విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ నెలలో. అది కూడా ఎప్పుడంటే సూర్య భగవానుడు ఉద్యోగ వ్యవస్థల్లో కానివ్వండి, అవతల వాళ్ళ మీద, అంటే వీళ్ళకి ఎవరైతే ఎక్స్పార్టీ ఉంటారో, అది పొలిటీషియన్స్ కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వృత్తి ఉద్యోగాదుల్లో కావచ్చు, ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు వీళ్ళ యొక్క మాట వినేటటువంటి స్థితి కలిగేటటువంటి వాక్చాతుర్యము, ఆ స్థితి కలిగేటటువంటి ఆకర్షణ శక్తి, చతురత చూపించటము, ఇవన్నీ కూడా వీళ్ళకి చక్కగా ఈ మార్చి 14 వరకు కూడా సూర్యగ్రహ బలం అమోఘంగా ఉంది. అంటే ఉద్యోగం రానటువంటి వాళ్ళకి శక్తి కోల్పోయినట్టుగా, నా సోల్ అంటే నా యొక్క ఆత్మ నిగ్రహ శక్తి కోల్పోయింది అనుకున్న వాళ్ళకి కూడా ఈ నెలలో 14 వరకు కూడా ఉద్యోగ ప్రాప్తి కలగడానికి చాలా అవకాశం ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తి, దాంట్లో సర్జన్సు, వీళ్ళకైతే కనుక చాలా మంచి ప్రమోషన్స్ వస్తాయి. అట్లాగే గవర్నమెంట్ నుంచి మంచి పురస్కారాలు, కీర్తి ప్రతిష్టలు, మంచి మర్యాద, మన్నన, ఇవన్నీ కూడా వాళ్ళకి లభించే అవకాశము ఈ యొక్క కన్యారాశి వారికి చతుర్గ్రహ కూటమి చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాం. అయితే ఏంటంటే పెద్ద గ్రహాలు, 2 గ్రహాలు నిర్వీర్యమైనటువంటి పరిస్థితిలో ఉండడం ద్వారా ఉద్యోగ వ్యవస్థల్లో కాస్త మార్పులు, ఇంట్లో భార్యాభర్తల మధ్య అనుకోని సంఘటనలు, పుత్రవాత్సల్యం తగ్గటము, పుత్రులతో అంటే ఎవరికైనా సరే సంతానం ఉంటే ఆ సంతానంతో కూడినటువంటి ఆర్థికపరమైనటువంటి కోర్టు కేసులతో మానసిక వేద బాధ ఎక్కడొస్తాయమ్మా? పిల్లలకి కానీ తల్లిదండ్రులకు కానీ ఎక్కడొస్తాయంటే సమస్యలు పిత్రార్జితం. ఎంతసేపు కొంతమందికి ఆస్తులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అవి నాకు వస్తే నేను సుఖంగా తిని బతుకుంటా, తిని బతికేస్తా, లేకపోతే వ్యాపారం పెట్టుకుంటా. అంతేగాని ఈ జన్మ భగవంతుడిచ్చాడు, ఈ జన్మలో నేను కష్టపడి నేనంటూ 10 రూపాయలు సంపాదించి పెట్టుబడి పెట్టి వ్యాపారం పెట్టి సంపాదించాలి, నా తదనంతరం తరాలకు ఇవ్వాలని ఆశపడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అది ఉండాలంటే చాలా కఠినమైనటువంటి దీక్షలో ఉండాలి వాళ్ళు, మానసిక దీక్ష. కానీ చాలామందికి ఏంటంటే ఉచితంగా రావాలి, అన్నదమ్ముల నుంచి విడిపోవాలి, ఆస్తులన్నీ కలిసి రావాలి.
ఇట్లా ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క సూర్యగ్రహ బలం వలన ఏదైనా కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవన్నీ కూడా చక్కగా పక్కకి వెళ్ళిపోతాయి. మార్చి 14 వరకు కూడా వారు ఏదన్నా ఔషధం ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా దానికి తగ్గ మంచి ఫలితం లభిస్తుంది, అభీష్టం నెరవేరుతుంది. తండ్రి గారితో ఏదైనా సరే అప్పుల సమస్య కానీ లేకపోతే వ్యాపారపరమైనటువంటి ఏదైనా రుణ సమస్యలు కానీ ఉంటే కూడా అవన్నీ కూడా రుణ విమోచనం కలగడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అట్లాగే అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెళ్ళతో కానీ లేకపోతే వీళ్ళ యొక్క అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల కన్నా వీళ్ళ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళ నుంచి ఏదైనా ఆకస్మికంగా ధనంతో కూడినటువంటి కొన్ని ఆస్తులు కలవటం కానీ ఇవన్నీ కూడా మంచి భూలాభ సిద్ధిని గృహయోగ సిద్ధిని కలుగజేస్తుంది. వ్యాపారపరంగా ఉన్నటువంటి భాగస్వామ్యంలో ఉన్నటువంటి గొడవలు సమసిపోయి వ్యాపారంలో మంచి లాభ సిద్ధి కలగడానికి వీరి యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి కన్యారాశి వారికి. ఒక రకంగా ఏంటంటే వీరు ఏది మాట్లాడినా కూడా సత్ఫలితాలని కలుగజేసేటటువంటి స్థితి కన్యారాశి వారికి చతుర్గ్రహ కూటమి కలుగజేస్తుంది. అయితే ఈ 4 గ్రహాల్లోంచి ఎప్పుడైతే సూర్యుడు మార్చి 14 తర్వాత రవితో కలుస్తాడో సంతాన సంబంధిత సమస్యలు ఎడబాట్లు కలగటము, ఇందాక చెప్పుకున్నాం కదా, పుత్రవాత్సల్యం అనేటటువంటిది భంగపరుస్తుంది. తండ్రి కొడుకులు కలవటము, దాని ద్వారా భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత, ప్రేమ, ఆదరణ, ఒకరి మీద ఒకరికి ఆకర్షణ శక్తి అన్నీ తగ్గిపోవటం. అప్పటి వరకు ఒకరికొకరు నువ్వంటే నేను నేనంటే నువ్వు అనుకున్నటువంటి ప్రేమ మధ్య వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు రావటము, ఎక్కడో ఆ ల్యాబ్ దెబ్బతిని వాళ్ళ మధ్య విరోధ భావ ప్రకటనలు కలగటము, విరోధత్వం కలగటం, కోర్టులు కేసుల దాకా వెళ్ళటము, ఇలాంటివి కూడా కలగటానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. వీరి ఆరోగ్యమనే కాదు, ఎవరికైనా తండ్రి ఉన్నట్లయితే పెద్దవాళ్ళు ఆ తండ్రి ఆరోగ్యం మీద కూడా చాలా చాలా మోస్ట్ ఎఫెక్టెడ్ పడుతుంది శనితో కలిసినటువంటి సూర్య భగవానుడు వలన. కాబట్టి ముఖ్యంగా మార్చి 14 తర్వాత 31 లోపల ఈ కన్యారాశి వారు సూర్యగ్రహ అనుగ్రహం కోసం, శనిగ్రహ దోష నివారణ కోసం సూర్యుడికి శనికి జపము, కేతువు కూడా చేయించాలమ్మా. ఎందుకంటే ఆ స్థానం అంత ఆ సింహరాశిలో ఉన్నటువంటి కేతువు సూర్యుడింట్లో ఉన్నట్టే లెక్క. కాబట్టి పూర్తిగా వ్యాపారంలో భాగస్వాముల మధ్య అనుకోని సంఘటనలు, వాళ్ళు ఏదైనా సరే కలిసి పెట్టినటువంటి షేర్స్ నష్టపోయేటటువంటి పరిస్థితి, అంటే వీళ్ళే స్వయంకృతాపరాధం చేసుకుంటారు. లేనిపోని అహంకారాలు, లేనిపోని వాగ్వాదాలు చేసుకోవటం. ఎందుకంటే ఇక్కడ ఈ కన్యారాశి వారికి మార్చి 2వ తేదీ నుండి అంతం వరకు కూడా, మార్చి 30 వరకు కూడా శుక్రుడు ధనకారకుడై ఈ కన్యారాశి వారికి అత్యంత ధనాన్ని భాగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడే యోగప్రదుడై ఆయన వెళ్ళి శనితో కలవటం, 7వ స్థానంలో ఉండటం. దీనివల్ల ఏంటంటే నేత్ర సంబంధిత దోషాలు ఎక్కువ అవ్వటం, నేత్రాలలో నరాలకి సంబంధించినటువంటి దోషం ఎక్కువ అవ్వటం, అట్లాగే ముఖ్యంగా భార్యా సంబంధిత ఆస్తిపాస్తుల విషయంలో ఇబ్బందులు కలగటం, తండ్రి గారితో ధనం కోసం ఒకరికొకరు కీచులాడుకునేటటువంటి పరిస్థితులు, తల్లైనా స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు. అప్పటి వరకు బాగున్నటువంటి వాళ్ళకి కాస్త ఉన్నటువంటి వైవిధ్యకరమైనటువంటి అవయోగాలు కలిగే అవకాశం ఉంది. రవి శుక్ర శనుల వలన ముఖ్యంగా దూర ప్రాంతాలకి, ఏదైనా దైవక్షేత్రాలకి వెళ్దాము, అక్కడికి వెళ్ళి దాన ధర్మాదులు చేయాలి, అక్కడికి వెళ్ళి తీర్థస్నానాలు చేయాలి, ఫలానా దేవుని దర్శించుకోవాలి అని చెప్పి మానసికమైనటువంటి ఉత్సాహంతో ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణం చేసినప్పుడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరైన కంఫర్ట్నెస్ దొరకదు, వీళ్ళ మనో అభీష్టానికి తగినటువంటి కంఫర్ట్నెస్ దొరకదు. ముఖ్యంగా విద్యార్థులకి సంబంధించి విద్యలో ఏదో రకమైనటువంటి అడ్డంకి ఆటంకి రావటం, అనుకున్న విధంగా సంఘంలో వీరు అనుకున్న విధంగా గౌరవప్రదమైనటువంటి విద్యలో సరైనటువంటి మార్కులు రాకపోవటం, నిరుత్సాహపడటం ఈ కన్యారాశి వారికి. గురుబలం అంతగా లేదం. ముఖ్యంగా ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో ఉద్యోగాదులు, వృత్తి పనులు చేసేటువంటి వాళ్ళు, సేవకా పనులు చేసేవాళ్ళు, అంటే ఉద్యోగం కానీ ఏదైనా చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క చివరికి బిజినెస్ చేసే వాళ్ళకైనా సరే వృద్ధి కోసం అని చెప్పి మార్పులు చేర్పులు చేసేటటువంటి ప్రయత్నాలు చేయటము, అక్కడ కొంచెం 10 రూపాయలు తగ్గినా సరే కంఫర్ట్నెస్ కోసం వెళ్ళడానికి ప్రయత్నాలు చేయటం. ఈ మార్పులు చేర్పుల వలన కూడా వీళ్ళకేంటంటే మానసికంగా డైజెస్ట్ కాలేరు.
నేను ఎందుకు చేస్తున్నాననే ఆలోచన ఎక్కువ ఉంటుంది, కానీ ఏమీ చేయలేదు, జరుగుతూనే ఉంటాయి, గ్రహాలు నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని 3 గ్రహాలు అంటే 4వ గ్రహం వెళ్ళిపోయి 3 గ్రహాలు అనుకూలిస్తున్నా వ్యాపారంలో కాస్త అనుకూలం, అట్లాగే శత్రు రోగ రుణ విమోచనాలు కలిగినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి వ్యక్తిత్వ ధోరణి వలన కూడా సంఘంలో వీరు చేసే ఉద్యోగ స్థానంలో ఒక మంచి కీర్తి, వీరిని మెప్పు పొందేటటువంటి మాటలు మాట్లాడటం అవతల వాళ్ళు, అట్లాగే ధైర్య సాహసాలతో వీరు ఏదన్నా స్వయం కృషితో స్వయంకృతంతో ఫలానా ఒక ధ్యేయాన్ని సంకల్పంగా చేసుకొని చేసే ప్రతి పనిలో కూడా వీరికి విజయ సాధన కలుగుతుంది కుజగ్రహం వలన. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదైనా చర్మ సంబంధిత అనారోగ్య బాధలున్నా కొంతవరకు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కొంతమందికి ఏంటంటే వాక్కు దోషం వలనో బుద్ధి మాంద్య దోషం వలనో భార్యాభర్తల మధ్య అక్కడ గ్రహాలు బాలేదు, ఇక్కడ బుధ కుజ రాహువులు ఏంటంటే వీరి కన్యారాశి వాళ్ళకి ఏంటంటే బుద్ధి తెలివితేటలతోనే జీవితం గలుపుతారు ఎక్కువ. ఎప్పుడైతే వీరి మాటలో తేడా వచ్చినా అది భార్యాభర్తలు కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, అవతల వ్యక్తులతో ఎవరైనా కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, వారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో, లేదా ఎవరో ఒకళ్ళు పరిచయం అంటే బంధుమిత్రాలతో పరిచయం చేస్తారు, ఫలానా వాళ్ళు మా వాళ్ళని, వాళ్ళతో వ్యంగ్యంగా మాట్లాడటమో లేకపోతే వాళ్ళతో అవసరం లేని విషయాలు మాట్లాడేసి వాళ్ళ నుంచి కూడా అపనిందలు అనుమానాలు పడే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. దాంతో వ్యక్తిత్వంగా డీలా పడిపోయే అవకాశాలు కలుగుతాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ అమ్మ, మీరు ఉద్యోగ వ్యవస్థలో కానీ విద్యారంగంలో కానీ అభ్యసించేటటువంటి విద్యార్థులు కానీ ముఖ్యంగా హనుమంతుడికి సంబంధించినటువంటి అర్చనలు చేసుకోవటం చాలా విశేషం. ముఖ్యంగా భార్యాభర్తలైతే కనుక వెళ్ళి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వెళ్ళి హనుమంతుడికి సహస్రనామార్చన ప్రతి శనివారము చేయించుకోవటం విశేషం. శుక్రవారం పూట ఇంట్లో రాజరాజేశ్వరి అమ్మవారికి వీరి యొక్క అన్యోన్య దాంపత్యత కోసము, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపారంలో ధన నష్టాలు కలగకుండా ఉండటానికి ఏదైనా ఒక పులిహోర లాంటిది నైవేద్యం పెట్టడం రాహుకాల సమయంలో. ఆ సమయంలోనే రాజరాజేశ్వరి దండకాన్ని, రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరాన్ని చక్కగా చేసుకొని ఆ బొట్టు పెట్టుకుంటే సౌభాగ్య యోగం కలుగుతుంది, వాహన ప్రమాదాల నుంచి తప్పించుకునే పరిస్థితి, అపారమైనటువంటి ధన నష్టం పోకుండా, పుత్ర సంతాన నష్టం కలగకుండా, అంటే సంతానపరమైన నష్టాలు ఏవీ జరగకుండా ఉండటానికి అమ్మవారి అనుగ్రహం వీరికి సంపూర్ణంగా కలగాలి. వీలుంటే వీరు రోజు ఇంట్లో సుందరాకాండ పారాయణ వింటే అనుకోని శుభ సంఘటనలు కూడా వీరికి జరుగుతాయి. ఇంట్లో సుందరాకాండ పెట్టడం, వీళ్ళ పనులు చేసుకోవటం. ఆ వైబ్రేషన్స్ వల్ల ఏంటంటే కోపంగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఘోషలతో వచ్చిన వాళ్ళు చల్లబడిపోతారు. ఎందుకంటే హనుమంతుల వారు వారిని రక్షగా కాపాడుతూ ఉంటారు సుందరాకాండ పెడితే. కాబట్టి తప్పకుండా ఇంట్లో భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు మనకున్నటువంటి సనాతన ధర్మంలో ఎన్నో స్తోత్రాలు, ఎన్నో మంత్రాలు ఉన్నాయి. సరే, లౌకికంగా అయితే కనుక సమస్య ఎక్కడ ప్రారంభమైందో ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. 3వ వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు భార్యాభర్తలు. ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానంలో 3 గ్రహాలు ఒకదానికి పడవు. కాబట్టి సమస్యలు ఘోరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం ఇద్దరి మధ్యలో ఆల్రెడీ వాయువు అనేటటువంటి ఒక పంచభూతం ఉంటుంది. పంచభూతాల్లో ఒక భూతం ఉంటుంది. ఆ వాయువుతో పాటుగా ఇంకో భూతం వస్తారు, అసలైన లౌకిక భూతాలు వస్తాయి. అందుకని ఇద్దరి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో లౌకిక భూతాలు రావద్దు. పంచభూతాలు మంచే చేస్తాయి. కాబట్టి ఆ భూతం వచ్చినా కూడా మాట్లాడుకోవడం ద్వారా ఇరువురు కూడా అన్యోన్యంగా ముందుకు వెళ్ళాలంటే దైవ అనుగ్రహం గొప్పగా ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య వచ్చే సత్సంబంధాల లోపం వలన 2 కుటుంబాలే చీలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరు కలిస్తే కుటుంబాలు కలిసి ఉంటాయి. కాబట్టి ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఏదేమైనప్పటికీ కూడా 14 తర్వాత వ్యాపార వ్యవస్థలో జాగ్రత్తగా ఉండండి, భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండండి. అనుకూలమైనటువంటి సంఘటనలు మిమ్మల్ని కొంతవరకు గట్టెక్కిస్తాయి. రుణబాధలు, శత్రుబాధలు, రోగ బాధలు కొంతవరకు మిమ్మల్ని రక్షింపబడతాయని చెప్పి కన్యారాశి వారికి సూచన. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. శ్రీమాత్రే నమః.